హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ నానబాల. సొంత ఇల్లు అనేది ప్రతి వ్యక్తికి గతంలో ఒక తీరని కలలా ఉండేది. అయితే ప్రభుత్వాలు ఏవైనా ముందుకు వచ్చి దిగువ తరగతి కింద ఉన్న వ్యక్తులకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కొంత మొత్తాన్ని అందిస్తుండడంతో లబ్ధిదారులు సైతం తమ వద్ద దాచుకున్న మరికొంత సొమ్మును కలిపి తమకు కేటాయించిన స్థలాల్లో అందంగా ఇల్లు కట్టుకొని తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఈ విధంగా కేవలం 1.5 సెంటు భూమిలో 1932 కొలతలతో అన్నమయ్య జిల్లాలో మదనపల్లి మండలం పోతపోలు గ్రామంలో లక్ష్మీపతి రెడ్డి అనే లబ్ధిదారుడు తన ఇంటిని చక్కగా నిర్మించుకున్నాడు. ఆ ఇంటిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వీడియోలో ఆయన తన ఇంటిని ఎంత అందంగా నిర్మించుకున్నాడో కొలతలతో సహా వివరంగా వివరిస్తాను. ఇంట్లో అడుగు పెట్టగానే కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ముందుగా కుళాయిని ఏర్పాటు చేసుకున్నారు. ఇంటి ముందు భాగాన్ని సైతం చక్కని టైల్స్తో అమర్చారు. ప్రధాన ద్వారపు తలుపుని సైతం చక్కగా డిజైన్ చేశారు. ఇక దక్షిణ భాగంలో షూస్ ర్యాక్ని సిమెంట్ దిమ్మెలతోనే కట్టించి అది కనపడకుండా డోర్స్ని అమర్చారు. ఇక ముందుగా హాలును 20x9 కొలతలతో నిర్మించుకున్నారు. ఈ హాలుకు పై భాగంలో అందంగా సీలింగ్ చేయించారు. తరువాత 9x11.5 కొలతలతో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ను నిర్మించుకున్నారు. ఈ రూముకు కూడా సీలింగ్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రూమ్లో సైతం చక్కగా వుడ్ వర్క్ చేయించారు. ఇక్కడ స్పేస్ సేవ్ అయ్యేదానికి గాను కబోర్డ్స్కు సైడ్ డోర్స్ బిగించారు. మొత్తం చక్కని డిజైన్స్ కలిగిన కబోర్డ్స్తో ఈ రూమ్ చాలా అందంగా ఉంది. ఇక గాలి వెలుతురుకు గాను దక్షిణ గోడకు పెద్ద పెద్ద కిటికీలను బిగించి దోమలు సైతం రాకుండా జాలీలను బిగించారు. ఈ రూమ్కు 4x9 కొలతలతో అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించారు. ఈ బాత్రూంలో సుమారు 7 అడుగుల హైట్ వరకు చక్కని డిజైన్స్ కలిగిన టైల్స్ను అమర్చి మోడ్రన్ కమాడ్ను ఏర్పాటు చేసుకున్నారు. టీవీకి చుట్టుపక్కల వుడ్ వర్క్తో షెల్ఫ్లను చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రూమ్లో ఏర్పాటు చేసిన సీలింగ్ సైతం ఎంతో అందంగా ఉంది.
ఇక ఇప్పుడు మనం దేవుడి రూమ్ వద్దకు వచ్చాం. 4x4 అడుగుల కొలతలతో రూమ్ చక్కగా డిజైన్ చేశారు. ఈ దేవుడి గదికి అమర్చిన తలుపు చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా రూమ్ మొత్తం అందమైన టైల్స్తో చక్కగా అలంకరించారు. దేవుడి పటాలను విగ్రహాలను ఉంచుకోవడానికి షెల్ఫ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇక 9x9 కొలతలతో నిర్మించిన కిచెన్ రూమ్ను చూద్దాం రండి. మొదటిగా వాష్ బేసిన్ సైతం టైల్స్తోనే అమర్చుకున్నారు. కిచెన్లో మొత్తం సామాన్లు కనపడకుండా చక్కగా కబోర్డ్స్ను ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రిడ్జ్ను పెట్టడానికి ఈ స్థలాన్ని కేటాయించుకున్నారు. ఇక ఇక్కడ గ్యాస్ సిలిండర్ కనపడకుండా కబోర్డ్ అయితే పెట్టడం జరిగింది. వంట పాత్ర సామాన్లన్నీ అమర్చుకోవటానికి జాలీలను బిగించారు. ఇక కిచెన్ మొత్తాన్ని అందమైన టైల్స్తో అమర్చారు. గాలి వెలుపల వెళ్ళటానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించారు. ఇక ఈ స్టెప్స్ ద్వారా మనం మిద్దెపైకి వెళ్ళి చూద్దాం రండి. పర్వాలేదు, ఈ స్టెప్స్ కూడా చాలా వెడల్పుగా కట్టడం వల్ల సునాయాసంగా మిద్దెపైకి వెళ్ళవచ్చు. మిద్దె పైన 500 లీటర్ల వాటర్ ట్యాంకును అమర్చారు. మొత్తానికి అన్ని హంగులతో ఇంటి యజమాని చక్కగా ఇంటినైతే నిర్మించారు. మరో విషయం ఏమిటంటే, ఈ ఇల్లు పడమర దర్శనం కార్నర్ బిట్ కావడం వల్ల ఏమాత్రం స్థలం వృధా కాకుండా గాలి వెలుతురు పుష్కలంగా ఇంట్లో వెళ్ళే అవకాశం ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ ఇంటిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.